Let's make oatmeal. సో ఓట్మీల్కి కావాల్సిన పదార్థాలు తీసుకుందాం. లెట్స్ గో. సో పదార్థాల్లో మనం మొదటగా ఓట్స్ తీసుకుందాం. సో ఓట్మీల్లో ఓట్స్ లేకపోతే అది ఓట్మీల్ అవ్వదు. ఎస్, ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని అర్థం, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. అలానే ఓట్మీల్లో ఓట్స్ లేకపోతే అది ఓట్మీలే అవ్వదు, ఎందుకంటే అది ఓట్మీల్ కాబట్టి. అది. అండ్ సెకండ్ వన్ మిల్క్. పాలు ఏంటి ఎంత ఎలా కనబడుతున్నాయి? పాలు. నెక్స్ట్ ఏం కావాలి? ఓట్స్, మిల్క్ అండ్ వీ నీడ్ ఫ్రూట్. ఆరెంజ్. సో జనరల్గా నేను బనానా తీసుకుంటా, బట్ ఈరోజు బనానాస్ లేవు కాబట్టి వీఆర్ టేకింగ్ ఆరెంజ్. ఓకే, సో ఈ మూడు చాలు. ఓట్స్, మిల్క్ అండ్ ఫ్రూట్, అంతే. ఓట్ మీల్ రెడీ అయిపోద్ది. సింపుల్, కష్టపడొస్తున్నావు. చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా సింపుల్ మీల్ ఇది. ఇంక లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ మనం పాలను కొద్దిగా వేడి చేసుకోవాలి. సో ఆ పాలు కొంచెం అలా వేడవుతూ ఉంటాయి, వాటిని అలా వదిలేయండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి. సో ఆ బౌల్లో మీకు కావాల్సినన్ని ఓట్స్ వేసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఓట్స్ తీసుకోండి. అండ్ అలా పాలు అలా పొంగుతూ ఉంటాయి, వాటిని అలా చూస్తూ ఉండకుండా ఇలా ఆపేయండి. సో ఆ పాలు తీసుకొచ్చి మనం తీసుకున్న ఓట్స్లో పోసుకోవాలి. తగినన్ని పోసుకోవాలి, ఎన్ని పడితే కాదు, తగినన్ని. ఓకే, సో దీన్ని సోక్ చేసుకోవాలి. ఈ పాలు కొంచెం చల్లరినంత వరకు బయట ఉంచుకొని దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. The next day. ఓట్ మీల్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, సో ఇప్పుడు దాన్ని రెడీ చేసుకోవాలి. అండ్ నేను ఏంటిది ఆరెంజ్ మనం పీల్ చేసుకున్నాం, దీన్ని ఇప్పుడు మనం ఓట్ మీల్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను పీల్ చేసుకుంటున్నా. సో అది సో ఇప్పుడు మన కాలింగ్ బెల్ మోయింది కదా, మనకు ఒక ఇన్విటేషన్ వచ్చింది అనమాట. పిఎన్జిన్ జ్యువెలరీస్ నుంచి, శ్రీకాకుళంలో ఇది. సమ్ ఏదో ఫెస్టివల్ జరుగుతుందంట, ఎగ్జిబిషన్ లాంటిది. సో ఒకసారి వచ్చి విజిట్ చేయమన్నారు. జ్యువెలరీస్ వాళ్ళు. మనకి జ్యువెలరీ కొనే అంత సీన్ లేదో మనకు తెలియదేమో. మనకి ఇచ్చారు ఇన్విటేషన్. అండ్ చాలా ఉన్నాయి. మనకి జ్యువెలరీస్ కొనే అంత సీన్ లేదు, మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదు కాబట్టి మనం. అండ్ ఇప్పుడు మనం ఓట్ మీల్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా బాగా సోక్ అయిపోయాయి మొత్తం. అసలు పాలు మొత్తం అసలు ఏం లేకుండా మొత్తం సోక్ అయిపోయి. స్పూన్ తీసుకున్నాం. స్పూన్ ఇట్ ఈస్. కొంచెం మిల్క్ ఉండేటట్టుగా యాడ్ చేసుకోండి, మిల్క్. అండ్ ఇప్పుడు మనం దీనిలోకి మనం ఏవైతే అవి యాడ్ చేసుకున్నాం. యాక్చువల్లీ నేను బనానా ప్రిఫర్ చేస్తాను. బనానా కొంచెం టేస్ట్ ఉంటుంది అండ్ స్వీట్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా. హెల్దీ అంటానంటే బనానా స్వీట్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది బనానాలో. ఈ ఆరెంజ్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బనానాలో అయితే కొంచెం కార్బ్స్ అవి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎనర్జీ ఉంటుంది. బట్ ఓకే, ఏదైనా పర్లేదు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బనానా ప్రిఫర్ చేస్తాను, నాకు బనానా ఫ్లేవర్ అది నచ్చింది. సో దీన్ని కొంచెం అలా మిక్స్ చేసుకోండి అంతే. సో మొత్తం చిరిపేసి కుదిపి కొమ్మేసి కల్లేసి మెల్లేసి ఊపేసి ఆపండి. ఆరెంజెస్ నీ ఇష్టం, ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఫ్రూట్స్ వల్ల మనకి బెనిఫిట్సే తప్ప డిస్అడ్వాంటేజెస్ ఏం లేవు కాబట్టి ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. యాపిల్ వేసుకోవచ్చు, బనానా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఎందుకంటే ఓట్స్ చప్పగా ఉంటాయి కదా, చాలా మందికి ఓట్స్ తినరు చప్పగా ఉంటాయని. సో అది పోవడానికి, ఆ టేస్ట్ తెలియకుండా ఉండడానికి మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఫ్రూట్స్లో ఉన్న ఆ స్వీట్నెస్, సోర్ అంటే పుల్లదనం అవన్నీ యాడ్ అయ్యి ఓట్స్ కొంచెం మంచిగా అనిపిస్తాయి, తినొచ్చు. అందుకే ఎక్కువ బనానా యాడ్ చేసుకుంటాం. బనానాలో స్వీట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో అదనమాట. సో మనం నిన్న స్టార్ట్ చేస్తాం ఓట్ మీల్ చేయడం, అది ఈ రోజు కంప్లీట్ అయింది. అండ్ నిన్న నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తినండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటాను కాబట్టి నేను నిన్న నైటే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఆ సోక్ అవ్వడానికి టైం కావాలి కాబట్టి నైట్ అంతా సోక్ అయ్యి చాలా మంచిగా మనకి అనిపిస్తుంది. సో అందుకే నైట్ సోక్ చేసుకున్నా. అండ్ మీరు కూడా ఓట్ మీల్ చాలా సింపుల్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఏం చేయలేదు, ఓట్స్ తీసుకున్నా, మిల్క్ తీసుకున్నా అండ్ ఒక ఫ్రూట్ తీసుకున్నా. ఓట్స్
అండ్ మిల్క్ మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, సోక్ చేసుకున్నా, అండ్ దాన్ని తీసుకొచ్చి మార్నింగ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినేస్తున్నా. అంతే, సింపుల్ రెసిపీ, సింపుల్గా ఉంటుంది. అండ్ ఓట్స్ కూడా మనకి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. ఇది 500 grams బ్యాగ్, అంటే అర కేజీ ఒక 100 రూపీస్ అలా పడింది. సపోజ్ ఈ 100 రూపీస్ది మనకి ఒక వారం మొత్తం వస్తుంది అనుకుందాం. సో వారం మొత్తం వస్తే 100 రూపీస్ బై 70 చేస్తే మనకి సంథింగ్ ఎంతో పడుతుంది. సపోజ్ రోజుకి మనం 20 రూపీస్ బ్రేక్ఫాస్ట్ చేసామంటే 7 డేస్కి ఎంత అవుతుంది? 140 అవుతుంది. సో 140 కన్నా 100 బెటర్ కదా, 40 రూపీస్ తగ్గుతుంది. సో ఐ ప్రిఫర్ ఓట్స్ ఓవర్ ఎనీ అదర్ టిఫిన్స్. అండ్ ఓట్స్లో ఫైబర్ ఉంటుంది, నీ గట్ హెల్త్కి మంచిది, అండ్ కార్బ్స్ ఉంటాయి, బెటర్, మంచిది. అండ్ టిఫిన్స్లో ఎక్కువ ఈ ఆయిల్తో చేయడం అవన్నీ ఉంటాయి కాబట్టి అవి అన్హెల్తీ ఉంటాయి. నాకు తెలిసి ఓట్సే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. సో ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదిక. బాబా ఆహా, జంపర్ మే బంపర్. ఓట్స్ తప్పకుండా ఉంటాయని చెప్పి చాలామంది తినరు, కానీ ఫ్రూట్ ఒకటి యాడ్ చేసుకోండి, సూపర్. షుగర్ ఉన్న వాళ్ళు వేరే ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోండి, లైక్ బనానా కాకుండా, యాపిల్ కాకుండా ఇంకేమైనా గ్రేప్స్ కావచ్చు, ఇట్లా ఆరెంజ్ కావచ్చు, పైనాపిల్ కావచ్చు, ఇట్లాంటివి యాడ్ చేసుకోండి. లేదా డ్రై ఫ్రూట్స్, ఇవన్నింటికి ఇవేవి వద్దు మాకు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి సింపుల్గా. షుగర్ కట్టున్న వాళ్ళు నెక్స్ట్ సూపర్ ఉంటుంది. అండ్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఇది. సో అది అయిపోలేదు, ఇంకా మనం ఇప్పుడు ఒక 5 స్టార్ మిల్క్ షేక్ చేయబోతున్నాం. 5 స్టార్తో మిల్క్ షేక్ చేయబోతున్నాం. ఇప్పుడే హెల్తీగా తిన్నాం కదా, మనకి హెల్త్ అంత నచ్చదు స్టమక్కి. సో ఇప్పుడు మనం అది అన్హెల్తీ చేసుకోవడానికి మనం ఒక మిల్క్ షేక్ చేసుకుందాం. సో హెల్త్ అండ్ అన్హెల్త్ బ్యాలెన్స్ అవుతాయి అప్పుడు. లెట్స్ గో. సో ఇందుకోసం మొదటిగా మనం మిక్సీ జార్ తీసుకోవాలి. అండ్ దీంట్లోకి మనం 5 స్టార్ మిల్క్ షేక్ చేస్తున్నాం కాబట్టి 5 స్టార్ తీసుకోవాలి. అది అండ్ ఇప్పుడు కొంచెం కాచిన కొంచెం వేడి చేసిన పాలు తీసుకోవాలి. వేడి చేసిన అంటే వేడి కాదు, ఆల్రెడీ వేడి చేసి అవి చల్లారిన తర్వాత తీసుకోవాలన్నమాట. సారీ, ఐస్ క్యూబ్స్ వేయడం మర్చిపోయాను. అండ్ యూ కెన్ టేక్ సమ్ ఐస్ క్యూబ్స్ ఫ్రమ్ యువర్ ఫ్రిడ్జ్. కథం, ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు. ఓకే, అంతే మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. 5 స్టార్ మిల్క్ షేక్. 5 స్టార్స్ కొద్దిగా మిక్స్ అవ్వలేదు, బట్ మిక్స్ అవ్వకపోతేనే బాగుంటుంది, మీకు తెలియదు, ఓకేనా? అలా అనుకొని తాగడమే. మన 5 స్టార్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది, తాగేద్దాం. కాఫీలా ఉంది చూడడానికి, బట్ ఓకే, నేనైతే ఎలా చేసుకుంటా, మరి బయట ఎలా చేస్తాను నాకు తెలియదు. నేను షుగర్స్ యాడ్ చేసుకోను, ఎందుకంటే మనకి ఆ చాక్లెట్లోనే చాలా షుగర్ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసుకొని ఎందుకు మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవడం అని చెప్పి నేను షుగర్ యాడ్ చేసుకోను. మనం చేసుకున్న చాక్లెట్ మిల్క్ షేక్ టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. యాక్ట్ చేశాను అంతే, చాలా బాగుంది నిజంగానే. జంపర్ మే బంపర్. యా, నేను ఎక్స్ట్రా షుగర్ వేసుకోలేదు కాబట్టి నాకు అంత షుగర్ అనిపించట్లేదు. నేను వేసుకోలేదు కావాలి ఎక్స్ట్రా షుగర్. అండ్ చేసేది బాగుంది, నేను జస్ట్ యాక్టింగ్ చేశాను అంతే. అండ్ 5 స్టార్ మిల్క్ షేక్కి 5 స్టార్ రేటింగ్ నేను ఎంచుకుంటాను. నేను ఎంచుకుంటానండి, నా ఇష్టం, నా ఛానల్ నా ఇష్టం, నేను ఎంచుకుంటా. సో అబాబాబా సూపర్. అబ్బా సూపర్, నిజంగా బాగుంది. ఇప్పుడు నిజం చెప్తాను, నిజంగా ఈ 5 స్టార్ రివ్యూ ఇది బాగుంది. నేను చేసుకుందని నేను చేశాను కాబట్టి బాగుంది అనుకోండి, నిజంగా బాగుంది. అండ్ ప్రతి మిల్క్ షేక్ ఇంతే, నీకు ఏ ఫ్లేవర్ కావాలో, సపోజ్ ఇప్పుడు ఓరియో మిల్క్ షేక్ తాగాలనుకున్నావు, ఓరియో బిస్కెట్స్ తీసుకుంటావు, అవి మిక్సీ జార్లో వేసుకుంటావు, కొంచెం కాచిన పాలు తీసుకుని అందులో వేసుకొని జస్ట్ మిక్స్ చేసి, నీకు ఎక్స్ట్రా షుగర్ కావాలంటే ఎక్స్ట్రా షుగర్ వేసుకోండి. అండ్ ఐస్ క్యూబ్స్ అంతే. ఏదైనా అంతే, నీకు ఏ మిల్క్ షేక్ కావాలంటే అది 5 స్టార్ కావాలంటే 5 స్టార్, కిట్ క్యాట్ కావాలంటే సో కిట్ క్యాట్స్ తెచ్చుకొని సేమ్ ఇప్పుడు చేసిన ప్రాసెస్లోనే. ఏ మిల్క్ షేక్ అయినా సేమ్ ఇంతే, ఈ ప్రాసెస్. అండ్ నాకు ఇప్పుడు 5 స్టార్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి 5 స్టార్ మిల్క్ షేక్ చేసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే అవి చేసుకోండి. సో ఇంకేమైనా వీడియోస్ చేయాలి అనుకుంటే, ఐడియాస్ ఏమైనా కామెంట్ చేయండి. కాలేజ్ వర్క్ కావచ్చు, ఇలాంటి కుకింగ్ అంటే ఇది పెద్ద కుకింగ్ ఏం కాదు, బట్ కుకింగ్ లాంటిది. సో ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి, మనం ట్రై చేద్దాం. అంతే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.